వెల్కమ్ టు తేజస్ ఎండిఎం. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే వన్ డే జాబ్ అట్లా ఉద్యోగం ఇచ్చి ఇట్లా గుంజుకున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 146 పోస్టులు సింగరేణిలో భర్తీ చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆ పోస్టులను ఆపడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు 400 నోటిఫికేషన్ని కూడా నిలిపివేయడం జరిగింది. చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం. ఫిబ్రవరి మెగా టీచర్ జాబ్ మేళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మల్టీనేషనల్ కంపెనీలతో ఒరిగేదేం లేదు, ఆ సంస్థలతో అభివృద్ధి శూన్యం, వాటితో ఉద్యోగాలు ఉపాధి సమానత్వం లభించదు. చిన్న పరిశ్రమ సాఫ్ట్వేర్లను అవి మింగేస్తాయి. సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల ద్వారానే అభివృద్ధి. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ సాఫ్ట్వేర్లను ప్రోత్సహిస్తాం. వెండర్ డెవలప్మెంట్ల కార్యక్రమంలో బట్టి విక్రమార్క. సో ఇది నిజమండి. మల్టీనేషనల్ కంపెనీలు రావడంతో చిన్న వ్యాపారస్తుల్ని మింగేస్తాయి. 2014లో కూడా జరిగింది ఇది. డిమానిటైజేషన్ సమయంలో ఒకవైపు నోట్లు బంద్ అవ్వడంతో అదే సమయంలో మల్టీనేషనల్ కంపెనీలు పేటీఎం లాంటి, ఫోన్పే లాంటి సర్వీసులు తీసుకొచ్చి బ్యాంకు వ్యవస్థని మొత్తం ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే పేటీఎం, ఫోన్పే లోన్లు ఇవ్వడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే B2B బిజినెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో బిజినెస్ టు బయర్. దీంతో చిన్న వ్యాపారస్తులు దెబ్బతినడంతో ఉద్యోగాలు, చిన్న కంపెనీలో ఒక ఉద్యోగాలు పోవడంతో నిరుద్యోగుల సంఖ్య రాష్ట్రంలో, దేశంలో పెరుగుతూ వచ్చింది. జుట్టుబట్టి ఈడ్చుకెళ్ళి విద్యార్థిపై జూలం, నడి రోడ్డుపై పోలీసుల కర్కసాత్వం, కింద పడ్డ గురగొర గుంచుకుపోయిన వైనం. సో సామాన్యంగా కూడా రాజేంద్రనగర్లో వర్సిటీ భూమి కోసం చాలా మంది విద్యార్థులు 55 జియోని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక విద్యార్థిని పోలీసు ఎంత ఘోరంగా గుంజుకోబోతుందో మనం చూస్తున్నాము. రైతు బంధు సగం మందికే. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారా? కాంగ్రెస్ నాయకులు ఏ చెప్పుతో కొట్టాలి? డిసెంబర్లోనే ఇస్తామన్న రుణమాఫీ ఏమాయే? నమ్మితే ఆటో కార్మికులు కొంపకూలే చేశారు. బస్సులో మహిళలు కొట్టుకునే పరిస్థితి తెచ్చారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్. టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాస్తులు 100 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో హెచ్ఎండి మాజీ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి శివ బాలకృష్ణ. ఈయన రేరాలో కూడా పనిచేసిండు. బీఆర్ఎస్ హయాంలో ఈయన చాలా వరకు డబ్బులు సంపాదించుకుండు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రైట్లు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మొత్తం కక్కిస్తారు. సో ఈయన అక్రమాస్తులు మామూలు ఒక వాళ్ళ చుట్టాల ఇంట్లో రైడ్ చేస్తేనే 100 కోట్లు దొరికినాయి. సో ఇంకా రానున్న రోజుల్లో ఇంకొన్ని డబ్బులు దొరికే అవకాశం కనిపిస్తుంది. వచ్చే నెల భారత్ బంద్. భారత్ కిసాన్ యూనియన్ లీడర్ రాకేష్ గారు వచ్చే నెల 16న భారత్ బంద్ చేయబోతున్నారు. ఈ క్రమంలో రైతులకు కనీస మద్దతు రావడం లేదు, అదేవిధంగా పెన్షన్లు రావడం లేదు. నిరుద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దేశంలో నరేంద్ర మోదీ గారు ఎలాంటి ఈ సమస్యలకు పరిష్కారం చూపడం లేదని యావత్ భారతదేశంలో 16వ తేదీ బంద్ అనేది నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన చాలామంది రైతుల సంఘాలు రాకేష్ గారికి మద్దతు పలుకుతున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తుండండి తేజస్ ఎండిఎం.